హలో అండి. ఈరోజు వీడియోలో పుల్లటి మజ్జిగను మనం చెట్లకు ఏ రకంగా యూజ్ చేయాలి? ఎంత మోతాదులో ఇవ్వాలి? అలాగే ఎన్ని డేస్‌కొకసారి ఇవ్వాలి? ఇవ్వడం వల్ల ఎలాంటి యూజెస్ ఉన్నాయో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో, ఫస్ట్ అయితే మనం ఏ ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా కుండీలలో అంటే చెట్ల మొదట్లలో ఉన్న కలుపు మొక్కలన్నింటిని కూడా తీసేయాలి. అప్పుడే మనం ఇచ్చే ఫర్టిలైజర్ అనేది చెట్టుకు కరెక్ట్‌గా అందుతుంది. సో, అందుకని నేను అన్ని కుండీలలో ఉన్న కలుపు మొక్కలనైతే తీసేసి రెడీగా పెట్టాననమాట. సో, మనం ఏ చెట్టైనా గూడా ఇంట్లో హెల్తీగా పెంచుకోవాలి అని అనుకుంటే, మనం ఎక్కడి నుండో ఫర్టిలైజర్ గానీ, పెస్టిసైడ్ గానీ తెచ్చుకోనవసరం లేకుండా, మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. సో, పెరుగనేది ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటుంది. సో, కొంచెం పుల్లగా అయినా గూడా మనం తినలేము గాబట్టి, అలాంటప్పుడు మనం పెరుగనేది పారేయకుండా, దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని, గడ్డలు లేకుండా స్మూత్‌గా అయ్యేంత వరకు దాన్ని కలిపి, ఒక 1 వీకు మనం మూత పెట్టి పక్కన పెట్టేసామనుకోండి, మనకు ఫర్టిలైజర్ అనేది రెడీగా అయిపోతుంది. సో, ఈ ఫర్టిలైజరు మనం చెట్లకు యూజ్ చేయడం వల్ల ఎలాంటి యూజెస్ ఉంటాయంటే, మనం ఈ పుల్లటి మజ్జిగను చెట్టు మొదట పోయడం వల్ల ఏమైతదంటే, ఇది మనకి పెరుగులో లాక్టిక్ యాసిడ్, ప్రోబయోటిక్స్ ఇవి అంటే గుడ్ బ్యాక్టీరియా ఉంటది గదా! సో, అది మనకు మట్టిలో గుడ్ బ్యాక్టీరియాను అనేది ఇంప్రూవ్ చేసి మట్టిని సారవంతం చేస్తుంది. మట్టి సారవంతంగా ఉంది అనంటే మనకు వేర్లనేది దృఢంగా ఉంటాయి. వేర్లు దృఢంగా ఉంటే చెట్టు అనేది హెల్తీగా గ్రో అయితుంది. అప్పుడు మనకి పూత రాలిపోవడము, కాయలు రాలిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదనమాట. అలాగే మనము ఈ పుల్లటి మజ్జిగను చెట్టు మొదట పోయడం వల్ల ఏమైతదంటే, మనకి ఎండాకాలంలో చెట్లు ఏమైతాయి ఎండ వేడిని తట్టుకోలేక ఎండిపోతాయన్నమాట. సో, అలాంటి ప్రాబ్లమ్ నుండి గూడా మనం చెట్లనైతే కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఈ పుల్లటి మజ్జిగను నేను ఒక 1 వీక్ అయితే పక్కన పెట్టేసాను. దానిలో ఒక వంతుకి మనం 10 వంతు వాటర్ అయితే మనం తీసుకోవాలన్నమాట. సపోజ్ 1 లీటర్ మీరు పుల్లటి మజ్జిగ తీసుకున్నారనుకోండి, 10 లీటర్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో, దాన్ని బాగా మిక్స్ చేసుకొని, ఇందులో నేను కొద్దిగా పసుపు గూడా యాడ్ చేస్తాను. పసుపు అయితే మనకి యాంటీబయాటిక్ ఇది గూడా మనకు పెస్టిసైడ్‌గా యూజ్ చేయొచ్చు కాబట్టి నేను పసుపు గూడా యాడ్ చేస్తున్నాననమాట. సో, ఇదంతా గూడా బాగా మిక్స్ చేసుకొని చెట్ల పైన స్ప్రే చేయడం వల్ల ఏంటిదంటే ఇప్పుడు టమాటా గానీ, వంకాయ, మిరప అలాగే ఇంకా మందార ఇట్లాంటి చెట్లకేంటంటే ఆకులనేది ముడతలు పడిపోతాయి. అలాగే ఆకులను పురుగులు తినేస్తాయి. అలాగే వైట్ బగ్స్ ఒస్తాయి. ఇంకా కొన్ని వైట్ పౌడర్ టైప్‌లో అట్లాంటి తెగుళ్ళొస్తాయి గదా! అలాంటి వాటి నుండి మనం చెట్లనైతే రక్షించుకోవచ్చనమాట. సో, అలాంటి ఇట్లా మొత్తము చెట్ల పైన మొత్తం స్ప్రే జేసుకోవాలి. సో, ఇదైతే మనం 15 డేస్‌కొకసారయితే ఇలా ఇవ్వాలనమాట. సో, ఏదైనా గూడా మనం ఎక్కువ మోతాదులో ఇస్తే ప్రాబ్లమ్ అయితది గాబట్టి, మనం కొంచెం ఫస్ట్ టైమ్ యూజ్ చేస్తున్నాం అన్నప్పుడు వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. కానీ మనం ఎక్కువ ఏ మనం పెరుగు ఎక్కువగా ఉండి, మజ్జిగ ఎక్కువగా ఉండి, వాటర్ తక్కువ యాడ్ చేస్తే సో, ఏదైనా గూడా ఎక్కువ మోతాదులో ఏస్తే ప్రాబ్లమ్ అయితుంది గాబట్టి ప్రాపర్‌గా మిక్స్ చేసుకోండి. థాంక్ యూ.